అందరికీ నమస్తే అండి. ఈరోజు మనం ఆనియన్ పకోడీ తయారు చేద్దాం. వేడి వేడిగా ఈవినింగ్ స్నాక్స్గా నేను చూపించే విధంగా తయారు చేసి పెట్టండి. అందరూ మీ పకోడీకి ఫ్యాన్ అవ్వాల్సిందే. తయారు చేసుకోవడానికి కావలసిన పదార్థాలు: కప్పు శనగపిండి, అరకప్పు వరిపిండి, అర చెంచా జీలకర్ర, అర చెంచా వాము, కొత్తిమీర, కరివేపాకు, పచ్చిమిర్చి, ఆనియన్స్, ఉప్పు, కారం, బేకింగ్ సోడా. ఇప్పుడు బౌల్ తీసుకుని ఉల్లిపాయ ముక్కలు కట్ చేసుకున్నాను. పచ్చిమిర్చి అన్నీ ఒక్కొక్కటిగా కట్ చేసుకుని సన్నగాని వేసుకోవాలి. పచ్చిమిర్చి, కరివేపాకు, కొత్తిమీర అన్నీ వేసుకున్నాను. ఇప్పుడు జీలకర్ర, వాము, కారం, ఒక స్పూన్ కారం, ఒక స్పూన్ ఉప్పు, వేసి బాగా కలపండి. దాంట్లో వచ్చిన తేమతోటే శనగపిండి కలపాలి. అవసరమైతేనే వాటర్ యాడ్ చేసుకోండి. గట్టిగానే ఉండాలి పకోడీకి. ఇప్పుడు శనగపిండి వేస్తున్నాను. శనగపిండి కలుపుతున్నాను. వరిపిండి, ఇప్పుడు సోడా, బేకింగ్ సోడా, మరిగి నూనె మాత్రం 2 టేబుల్ స్పూన్లు వేయాలండి. టేస్ట్ అంతా దీంట్లోనే ఉంటుంది పకోడీకి. ఇప్పుడు 2-3 టేబుల్ స్పూన్లు వాటర్ పట్టింది నాకు. వాటర్ సరిపోలేదు, అందుకని కొద్దిగా వాటర్ వేసుకుంటున్నాను. 3 టేబుల్ స్పూన్లు వాటర్ దాకా పట్టింది. గట్టిగానే కలుపుకోండి పకోడీకి. చూడండి, అలాగ ఉండాలి. కలిపిన తర్వాత నూనెలో కూడా అలాగే వదలాలి. అప్పుడే మీరు పకోడీ చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి అన్నమాట. చూడండి, బాండీ పెట్టుకున్నాను. ఆయిల్ కూడా కాగింది. ఎలా వేస్తున్నాను చూడండి. అలాగే వెయ్యాలి మీరు కూడా. వేస్తే పకోడీలు చాలా రుచిగా టేస్టీగా ఉంటాయి. చూడండి, అలాగే వేయండి. హైలోనే పెట్టండి. తర్వాత మీడియం ఫ్లేమ్లో పెట్టండి. కొంచెం రంగు మారిన తర్వాత గోల్డెన్ కలర్ బ్రౌన్లోకి వచ్చిన తర్వాత తీసేయండి. తర్వాత కిందకి తీసిన తర్వాత మళ్ళీ ఇంకొంచెం కలర్ వస్తుంది పకోడీ. కొంచెం ముందుగానే తీసుకోవాలి. లైట్ కలర్ ఉండగానే తీసేయండి. తర్వాత కలర్ బాగా వస్తుంది. చూసారా, పకోడీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఈ పకోడీ ట్రై చేసి ఎలా ఉందో కామెంట్స్లో చెప్పండి. థ్యాంక్ యూ.